హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే మనం వచ్చామన్నమాట, ఒక కంప్లైంట్కి వచ్చాం. చూడండి, నా వెనకాల ఒక గుడికి ఉంది కదా, అదే కంప్లైంట్ అనమాట. సిగ్నల్ కంప్లైంట్, చిన్న కంప్లైంట్. కాకపోతే ఇది ఉంది కదా, ఇది పోయిందనమాట. అది పోయింది, అది చేంజ్ చేసాం అనమాట. అది మనకి తెలిసిపోతూ ఉంటాయి, ఏవి పోతాయో ఏవి పోవో అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే టాలెంట్ అలాంటిది మనది, అదనమాట మ్యాటర్. చలో, కటింగ్ అయితే చేసాం. కటింగ్ బాగుంది కదా. మణిగాడు ఏ కటింగ్ ఎలా ఏ లుక్లో ఉన్నా హీరోలాగా ఉంటాడు అనమాట. మణిగాడు అంటే నేనే, అది మ్యాటర్. చలో, ఇక్కడ కంప్లైంట్ అయిపోయింది. సిగ్నల్ అయితే వచ్చింది, మీకు సౌండ్ చూపిస్తా. ఆగండి, సిగ్నల్ సౌండ్. ఇదిగోండి సిగ్నల్ అయితే తీసామన్నమాట. ఇది స్క్రాచ్లు అనమాట. అంటే స్క్రాచ్లు అంటే లామినేషన్ అనమాట. లామినేషన్ మీద స్క్రాచ్లు పడ్డాయి, అది మ్యాటర్. చలో, గోడ ఇక్కడ ఉంది, గొడుగు ఇక్కడ ఉంది. సిగ్నల్ ఎంత ఉంది? 14.4. ఎవరైనా తీసండి ఇలాగ సిగ్నల్, ఎవరు తీయలేరు మనం తప్పితే. అది మ్యాటర్. చలో, ఎండతో ఎక్కువైంది, వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళిపోయి వాళ్ళకి టీవీ ఇలా వస్తుందో లేదో చూసి, తర్వాత ఇక్కడ నుంచి చెక్అవుట్ అయిపోతే ఇంకో దగ్గర మనకు పని ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం. అదనమాట మ్యాటర్. మనం ఏదైనా పని చేస్తే పర్ఫెక్ట్గా చేసేయడమే. ఇప్పుడు అది నేను సెట్ చేసి వెళ్ళిపోయాను అనుకోండి, పాతది అలాగే సెట్ చేసి వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ కంప్లైంట్ వస్తుంది. మళ్ళీ మనం మా ఇంటి నుంచి ఇక్కడికి రావాలంటే 1 కిలోమీటర్ రావాలి. పెట్రోల్ వేస్ట్. ఎందుకు అంత కష్టపడడం ఎందుకు? దాని బదులు మనం అన్నీ పర్ఫెక్ట్గా చేసి వెళ్ళిపోయాము, అంతే. అదొకటి సాటిస్ఫై అనమాట. చలో, ఇప్పుడు ఇది చేశాక మనం గ్రౌండ్కి వెళ్ళిపోదాం. 1 గంటకి ఇంకో పని ఉందన్నమాట. 1 గంటకి వెళ్ళాలి ఆ పనికి, అది మ్యాటర్. చలో, మన మీటర్ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ విచారు. చలో, అయితే డోర్ వేసేద్దాం. డోర్ వేసి వెళ్ళిపోదాం. కస్టమర్ రాలేరనమాట, కొద్దిగా అంటే రిటైర్డ్ అనమాట, అందుకే రాలేరు. అంటే ఏజ్ అయిపోయింది కదా, అందుకే రాలేరు. పైకి 2 ఫ్లోర్స్ ఎక్కాలంటే కష్టమే కదా, మనమే తాను వేసి ఇచ్చారు. చాలు, అయితే కంప్లైంట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం గ్రౌండ్కి వెళ్ళిపోదాం. గ్రౌండ్ మనం గడ్డ ఉన్నప్పుడు బాగున్నామా, ఇప్పుడు బాగున్నామా? నాకు తెలిసి గడ్డ ఉన్నప్పుడు బాగున్నాం, ఇప్పుడు అసలు బాగా యా. అయితే మన గ్రౌండ్కి మనం వచ్చామన్నమాట. అంటే స్టోరీ ఏంటి తెలుసా అసలుకి? నేను నా పని నుంచి వచ్చాను. నా పని నుంచి ఈ గ్రౌండ్కి రావడానికి అంటే చుట్టూ తిరిగే రూట్ బదులు నేను షార్ట్ కట్ వెతుకుతాను కదా, షార్ట్ కట్ ఎతికాను అనమాట. సరే, మంచి షార్ట్ కట్ ఎతికానులేండి. ఆ షార్ట్ కట్ ఎలాంటిదంటే, రైల్వే ట్రాక్, ట్రైన్లు వెళ్తుంటాయి, గేట్ పడుంది. ఇప్పుడు ఆ గూడ్స్ బండి వెళ్ళనియండి, గూడ్స్ బండి 2 వెళ్ళాయి అనమాట. ఒకటి ఏమో స్టేషన్కి వచ్చింది, ఒకటి ఏమో స్టేషన్ నుంచి బయటికి వెళ్ళింది అనమాట. అంటే స్టేషన్ నుంచి బయలుదేరింది అనమాట. అలాగే 2 గూడ్స్ బండ్లు వెళ్ళాయి. దాని తర్వాత ఇంకో బండి వచ్చింది. అలాగ ఒక అరగంట అక్కడే టైం వేస్ట్ మనకి. నేనేమంటానంటే, ఇప్పుడు పాసింజర్స్ బండి అంటే మీరు ప్లాట్ఫామ్ నుంచి స్లోగా తీసుకెళ్ళవచ్చు. గూడ్స్ బండి ఎందుకు స్లోగా తీసుకెళ్తారో నాకు అర్థం కాదు ఇప్పుడు దాకా. గూడ్స్ బండి లాగించవచ్చు కదా, అది ఎక్కడ ఆగుతుందా, ఏం చేస్తుందా? ఎక్కడ ఆగితే అక్కడ ఆపేస్తారు కదా. గూడ్స్ బండి పాసింజర్ ఎక్కడానికి ఆగుతుందా? ఎందుకు ఆగుతుంది? అది ఆగదు కదా. ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరించండి కదా, స్పీడ్కి పంపించండి కదా. అలా పంపించరు, మెల్లిగా. అంటే పాసింజర్ బండి కన్నా గూడ్స్ బండి స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరినప్పుడు అంత స్లోగా బయలుదేరుతుంది. అక్కడ అరగంట టైం వేస్ట్ అయిపోయి. నేను ఎప్పుడు ఇటు సైడ్ నుంచి రాను అనుకుంటా, ఎందుకంటే ట్రైన్లు ఇప్పుడు వెళ్ళిపోయా, గేట్ తీసాడా, అందరు వెళ్ళిపోయారా, మళ్ళీ 5 నిమిషాలతో బంద్ చేస్తే మళ్ళీ అరగంట మనం అక్కడ నించోవాలి. ఎందుకు నించోవాలి మనం? మాకేం పని పాటలు లేవా? అంటే పెద్ద పెద్ద కంపెనీలకి పని పాటలు ఉన్నాయా, మాకేం లేవా? ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కావట్లా. జనాలను ఆపేసి మరి వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, మేము మా బిజినెస్ చేసుకోకూడదా? ఐఎమ్ ఆస్కింగ్, ఐఎమ్ క్వశ్చనింగ్, అది మ్యాటర్. ఇక్కడి నుంచి ఎలాగ వస్తే చుట్టూ తిరిగి రావాలన్నమాట, పెట్రోల్ వేస్ట్. అందుకే ఇటు నుంచి వచ్చిన మనకి పెట్రోల్ పోతుంది, కానీ టైం కొద్దిగా మనకి సేవ్ అవుతుంది. చుట్టూ తిరిగి రావాల్సింది నేను. అక్కడ ఎండతో అలా నించొని వెళ్తే ఒక 2-3 ట్రైన్లు వెళ్ళిన తర్వాత ఆడ నుంచి గేట్ తీసాడనమాట. ఆఖరికి గూడ్స్ ట్రైన్ వెళ్ళింది ఓకే, ఇంజన్కి కూడా ఆపేస్తున్నాడు అనమాట. ఇంజన్ వెళ్ళడానికి కూడా ఆపేస్తున్నాడు. అంటే అందరు వెళ్ళకి కూడా ఇంజిన్ వెళ్ళొచ్చు కదా, మమ్మల్ని ఆపేసి ఇంజిన్ వెళ్ళడం ఏంటి?
ఇంజిన్ ఆపేసి మమ్మల్ని పంపించవచ్చు కదా, ఎప్పుడు పంపించడాలుగా. అదేంటో నాకు అర్థం కాదు మరి, చూసుకోండి. అది మ్యాటర్. చలో, అక్కడ సగం నాకు మూడ్ ఆఫ్ అయిపోద్ది అనమాట. అంతసేపు ఎండలో అలాగ నించొని ఇట్స్ వెరీ టఫ్ అక్కడ నించోడం అంటే. ఇంగ్లీష్ పదాలు వస్తాయి అనమాట అప్పుడప్పుడు, కొద్దిగా అంటే వస్తాయి, అలాగే వస్తాయి, మెల్లిగా వస్తాయి అనమాట ఇంగ్లీష్ పదాలు. ఇంగ్లీష్ మీడియం చదివాను కదా, అందుకే వస్తాయి అనమాట. చలో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.